అనగా అనగా ఒకప్పుడు విజయనగరంలో కృష్ణదేవరాయలు పాలన సాగుతుండేది. ఆయన ఆస్థానంలో తెనాలి రామకృష్ణుడు వికట కవిగా పేరు పొందాడు. ఒకరోజు రాజు దూరదేశాల నుంచి ఒక అద్భుతమైన యంత్రాన్ని తెప్పించాడు. దాని పేరు రాజ్ బాట్. ఎవరు ఏమి అడిగినా వెంటనే జవాబు ఇస్తుందని, రాజ్యంలో ఏ సమస్య అయినా పరిష్కరిస్తుందని అందరూ మాట్లాడుకున్నారు. ఆస్థానంలో ఉన్న వాళ్ళంతా ఆ యంత్రాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు తాతాచార్యుడు, మహారాజా, ఇక తెనాలి అవసరం లేదు, ఈ యంత్రమే చాలు అన్నాడు. రాజు కూడా నిజమే, ఇక నా ప్రశ్నలకు ఇదే జవాబు ఇస్తుంది అనుకున్నాడు. అప్పుడు తెనాలి నవ్వుతూ ముందుకు వచ్చి, మహారాజా, ఒకసారి పరీక్ష చేద్దాం, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను అన్నాడు. అందరూ ఆసక్తిగా చూస్తుండగా తెనాలి, ఓ రాజ్బాట్, నీకు తెలియని ఒక్క విషయమైనా చెప్పు అన్నాడు. యంత్రం కాసేపు ఆగి, నాకు తెలియనిది ఏమీ లేదు, నేను అన్నీ తెలుసు అని చెప్పింది. అప్పుడు తెనాలి గట్టిగా నవ్వి, మహారాజా, ఇది అబద్ధం చెబుతోంది. ఎందుకంటే నాకు కూడా తెలియని విషయం ఒకటి ఉంది. నా అమ్మ రేపు ఉదయం ఏం వండుతుందో నాకే తెలియదు. అది ఈ యంత్రానికి ఎలా తెలుస్తుంది అని అన్నాడు. అంతే రాజ్బాట్ మౌనంగా నిలబడిపోయింది. తెనాలి రాజువైపు చూసి, మహారాజా, యంత్రాలు తెలివైనవైనా మనుషుల భావాలు, ప్రేమ, హాస్యం, ఊహించని చిన్న విషయాలు అర్థం చేసుకోలేవు. అందుకే మనిషి బుద్ధే గొప్పది అన్నాడు కృష్ణదేవరాయలు. నవ్వుతూ తెనాలి భుజంపై చెయ్యి వేసి, ఆ రాజ్బోట్ ని ఏం చేశారో సెకండ్ పార్ట్ లో చూడండి. దాని గురించి ఈ ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.